హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ లెసన్ మీరు చూసారు కదా, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో మీకు తెలిసింది. సో అందులో ఉండే మాడ్యూల్స్ ఏంటని కానీ, అంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు మనీ కనుక ఎర్న్ చేయాలి అనుకుంటే ఉండే ఆపర్చునిటీస్ గురించి నేను మీకు చెప్పాను. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోదాం సెషన్స్కి. సో ఈరోజు సెషన్లో ఏంటంటే మనము ఒక నీష్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో నీష్ అంటే ఏం లేదు, మైక్రో సెగ్మెంట్నే నీష్ అని అంటారు. నీష్కి ఆపోజిట్గా ఒకవేళ మనం ఏదైనా వర్డ్ అనుకుంటే మనం మాస్ అనుకోవచ్చు. మాస్ మార్కెటింగ్, మాస్ మార్కెటింగ్ కానీ మాస్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు థమ్స్అప్ లాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాస్ మార్కెటింగ్ చేస్తారు. ఎందుకంటే అది అందరూ పర్చేజ్ చేస్తారు కాబట్టి, అందరూ ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి మాస్ మార్కెటింగ్ చేస్తారు. కానీ అన్ని ప్రోడక్ట్స్ అలా ఉండవు కాబట్టి, అన్ని ప్రోడక్ట్స్ అలా ఉండవు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నీష్ మార్కెటింగ్ చేస్తారు. అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్కి, పర్టికులర్ లొకేషన్లో, పర్టికులర్ జెండర్కి అలా అంటే చాలా తక్కువ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు అటువంటప్పుడు ఏం చేస్తారంటే నీష్ మార్కెటింగ్ చేస్తారు. నీష్ అంటే ఒక సెగ్మెంట్లో మార్కెటింగ్, ఒక మైక్రో సెగ్మెంట్ లాంటిది అనుకోవచ్చు. లెట్సే ఒక స్వీట్ షాప్ ఉందనుకోండి. స్వీట్ షాప్లో ఒక కొన్ని హాట్ హాట్ ఐటమ్స్ ఉన్నాయి, స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్నో ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు అనుకుంటే అది మాస్ అనుకుంటే. కొన్ని నీష్ ఉంటాయి. నీష్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఓన్లీ సమోసా ఓన్లీ సమోసా తయారు చేస్తారు, ఓన్లీ కచోరీ తయారు చేస్తారు అనుకుంటే, సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ప్రోడక్ట్, అంటే అదొక్కటే తయారు చేస్తారు. అటువంటిది నీష్ అనుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే, మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ప్రతి స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక నీష్ని సెలెక్ట్ చేసుకొని ఆ నీష్లో వాళ్ళు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందులోనే భాగంగా మనం ఒక నీష్ని సెలెక్ట్ చేసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్, నేనైతే నీష్ సెలెక్షన్లో నేను డిజిటల్ మార్కెటింగ్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిష్లో డిజిటల్ మార్కెటింగ్ నీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు నీష్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 3 ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవేంటో చెప్తా. ఒకటి, మీకు ఆ నీష్ పట్ల నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆ ఏరియాలో, అంటే ఆ డొమైన్ పైన మీరు లెట్స్ ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఒక ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ట్రావెలింగ్ పైన అట్లీస్ట్ మీకు కొంత నాలెడ్జ్ ఉండాలి. ట్రావెలింగ్ ప్లేసెస్ పైన కానీ కదా. సో ఇవన్నీ కొంత నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నాలెడ్జ్ తర్వాత మీకు ఉండాల్సింది ఏంటంటే ఆ దానికి సంబంధించిన వాటిలో స్టార్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ కూడా ఉండాలి. ఆ ఆ ఏరియాలో మీరు వర్క్ చేయడానికి. యా. సో దాని తర్వాత మార్కెట్ డిమాండ్. మార్కెట్ డిమాండ్ అంటే ఎస్, మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తే మీరు మనీ ఎర్న్ చేసే ఛాన్స్ ఉందా ఆ పర్టికులర్ నీష్లో అనేది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా నీష్గా. డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో నేను మనీ సంపాదించే ఛాన్స్ ఉందా అంటే యా, ఉంది. సో ఐ కెన్ సెల్ మై కన్సల్టింగ్ సర్వీసెస్, ఐ కెన్ సెల్ మై ట్రైనింగ్ కోర్సెస్, ఐ కెన్ సెల్ మై డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా సేల్ చేయొచ్చు అనమాట, నేను ఒకవేళ క్లయింట్స్ కనుక వస్తే. సో అలా నీకు అంటే మనీ ఇన్కమ్, అంటే మనీ సంపాదించే ఛాన్స్ ఉందా లేదా కూడా చూసుకోవాలి ఆ పర్టికులర్ నీష్లో. అంటే ఈ 3 ఇంపార్టెంటే. నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే, ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ కూడా ఇంపార్టెంటే, అండ్ మార్కెట్ డిమాండ్ కూడా ఇంపార్టెంటే. ఇందులో మీకు నాలెడ్జ్ లేకుండా ఇంట్రెస్ట్, మార్కెట్ డిమాండ్ ఉందనుకోండి, అలా అది స్టార్ట్ చేయొద్దు. కొంతమంది ఫైనాన్స్ కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారు, స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ. అప్పుడు మీకు ఫైనాన్స్ పైన నాలెడ్జ్ లేదనుకోండి, ఫైనాన్స్ పైన నాలెడ్జ్ లేదనుకుంటే మీరు స్టార్ట్ చేయకూడదు, అది స్టార్ట్ చేయలేము అనమాట. కాబట్టి మీరు నాలెడ్జ్ని సంపాదించాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నాలెడ్జ్ దేనిపైన ఉందో ఒకసారి చూసుకోండి. సో నాలెడ్జ్ ఉన్న నీష్లో మీరు సెలెక్ట్ చేయడానికి నాలెడ్జ్ ఉన్న నీష్నే సెలెక్ట్ చేసుకోవాలి. నాలెడ్జ్ ఉండాలి, అదంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అందులో మనీ సంపాదించుకునే ఛాన్స్ కూడా ఉండాలి. ఈ 3 కాంబినేషన్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. సార్ నాకు ఏది ఐడియా వస్తలేదు అనుకుంటే నేను మీకు నా నంబర్ ఇస్తాను, మీకు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీరు నాకు వాట్సాప్లో కనుక, సార్ నేను సెకండ్ లెసన్ చూస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో, మన యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను, నీష్ క్లారిటీ కొంచెం కావాలి అని ఎవరైనా అనిపిస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను, సరేనా? సో ఇదే నా మా వాట్సాప్ నెంబర్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తానని. సో ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో దాని తర్వాత ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ నీష్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నీష్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. నీష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అనేది నేను మీకు థర్డ్ వీడియోలో చెప్తాను. నాకు ఈరోజు ఎక్కువ టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది. బట్ స్టిల్ మన కోర్స్ని ప్రోగ్రెస్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను చే నేను ఈ వీడియో చేసి మీకు అందిస్తున్నాను. బట్ నీష్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కొంత టైం పడుతుంది. ఏదైతే బాగుంటుందని కానీ ఏ అనేది ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ నీష్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. డిజిటల్ మార్కెటింగ్లో నేను ఒక డొమైన్ కొనబోతున్నాను, రేపు ఒక హోస్టింగ్ కొంటాను, సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేస్తాను, మీ ముందే చూపిస్తాను అనమాట అవన్నీ. సో కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ చేసే వర్క్స్ అన్నీ ఈ మీరు సెలెక్ట్ చేసుకునే నీష్ పైన డిపెండ్ అయ్యాయి.
సో మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. లేదనుకుంటే ఒకవేళ క్లారిటీ కనుక మీకు అవసరం అనుకుంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేసినా సరే. సో నెక్స్ట్ వీడియో, థర్డ్ వీడియో వచ్చేసి మరలా మనము రేపు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగానే నేను అందిస్తున్నాను కాబట్టి నేర్చుకోండి. ఇంకా ఎవరికైనా అవసరం అని అనుకుంటే వాళ్ళకి మీరు ఈ వీడియోస్ లింక్స్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.